S&S Publications వారి తెలంగాణ గురుకుల స్పెషల్ ఆఫర్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. ఏ కోర్సు తీసుకున్నా పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితం. కేవలం 1999 రూపాయలు మాత్రమే. కేవలం పేపర్ 2 పెడగాజీ ఏ కోర్సు అయినా 1199 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ప్లస్ 2 బుక్స్ ఫ్రీ. కేవలం 2999 రూపాయలు మాత్రమే. త్వరపడండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 9032064822. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ను రాయబోతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెంట్ అఫైర్స్లో పూర్తి స్థాయిలో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో S&S పబ్లికేషన్స్ మీకు సెషన్స్ అన్నిటి కూడా అందిస్తూ ఉన్నది. సో ఇందులో అంతర్జాతీయ సంస్థలు ముందుగా డిస్కస్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క దేశాన్ని ఎంపిక చేసుకొని వాటిని కూడా డిస్కస్ చేయబోతున్నాం. జాతీయ అంశాలు, అదేవిధంగా ప్రాంతీయ అంశాలు, ఇవన్నిటితో పాటు క్రీడలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు అన్నిటిని కూడా సమగ్రంగా మీకు S&S పబ్లికేషన్ అందిస్తూ ఉంటుంది. సో ఈ సెషన్లో ముందుగా మనము అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే ఇష్యూని చూద్దాం. సో మరి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనము ఎప్పటిలాగానే ఒక పద్ధతి ప్రకారం అన్నమాట. సో ముందుగా మనము ఉత్తర అమెరికా కాంటినెంట్లో స్టార్ట్ చేసి కెనడా దేశంలో మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, ఈ ఆర్గనైజేషన్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ను చూసి ఆ తర్వాత న్యూయార్క్, ఇంకా న్యూయార్క్లో అయితే ఎన్ని సంస్థలు ఉన్నాయో మనకు తెలియంది కాదు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, ఈ ఐక్యరాజ్య సమితితో పాటు మనకు యునిసెఫ్, UNDP, UN ఉమెన్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నీ కూడా మనకు ఈ ఏడాది ఎందుకు వార్తల్లో ఉన్నాయి, ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూతో సహా మనము ఈ సెషన్లో చూద్దాము. సో ముందుగా మనకు మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే, కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే ICAOని చూద్దాము. ఏప్రిల్ 4th 1947 నాడు ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఏర్పాటు చేసినారంటున్నాను? ఏప్రిల్ 4th 1947 ఏర్పాటు చేసిన సంస్థ ఇది. మరి ఏ ఒప్పందం ప్రకారము, ఏ కన్వెన్షన్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు అని అడిగితే చికాగో కన్వెన్షన్ అని చెప్పాలి. చికాగో ఒప్పందం మేరకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఏర్పాటయ్యింది. మరి ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మనకు ఈ ఏడాది 2 అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఈ 2 అంశాలను చెప్పడంతో పాటు గతేడాది ఎందుకు వార్తల్లో ఉంది కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 అంశాలు ఏంటి అనంటే ICAO ఏవియేషన్ సేఫ్టీ ఓవర్సైట్ ర్యాంకింగ్, ఇందులో 55వ స్థానంలో ఉన్నది. సో చాలా కీలకమైన పాయింట్. సో ఇక్కడ ఇది చెప్పడానికంటే ముందు ఇంకొక అంశం చెప్తాను. ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్ అనే ఒక అంశం చూడండి. ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్, ఇందులో మనకు భారతదేశం 48వ స్థానంలో ఉన్నది. సో ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్ 48వ స్థానంలో ఉంది.
సో ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్నది ఏవియేషన్ సేఫ్టీ ఓవర్సైట్ ర్యాంకింగ్. ఇందులో 55వ ప్లేస్లో ఉన్నది. ఏంది దీనికి డిఫరెన్స్ అంటే, ఇదేమో విమానయాన భద్రతా ర్యాంకింగ్. భారతదేశంలో విమానయానం అన్నది ఎంత భద్రంగా ఉంది అన్న అంశాన్ని తెలియజేస్తుంది. ఈ 48 ప్లేస్లో, గతంలో 102 ప్లేస్లో ఉంటే 48కి వచ్చినాం. సో ఇప్పుడు మరి ఓవర్సైట్ ర్యాంకింగ్ అంటే ఇదేమి తెలియజేస్తూ ఉన్నది? సో ఇదేమి తెలియజేస్తుంది అంటే, భారతదేశంలో పౌర విమానయానం ఎంత భద్రంగా ఉంది అనే పర్యవేక్షణ వ్యవస్థ, ఓకే, ఏ విధంగా మనం పర్యవేక్షిస్తున్నాము, రెగ్యులర్గా అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయా, చెక్ చేస్తున్నామా లేదా, అలాంటి అంశంలో మనం ఇప్పుడు ఎన్నవ ర్యాంకింగ్లో ఉన్నామంటే 55వ ర్యాంకింగ్లో ఉన్నాము. సో ఇక్కడ మనకు మొదటి స్టేట్మెంట్కు సంబంధించి 2 అంశాలు చెప్పినాను నేను. ఒకటి, విమానయాన భద్రతా ర్యాంకింగ్ 48వ స్థానంలో ఉన్నాం. విమానయాన భద్రతా ర్యాంకింగ్లో, ఏవియేషన్ సేఫ్టీలో, విమానయాన భద్రతా పర్యవేక్షణ సూచీలో, విమానయాన భద్రతా పర్యవేక్షణ సూచీలో మనం 55వ స్థానంలో ఉన్నాము. రైట్. సో ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉండడానికి మొదటి అంశం చెప్పినాను. ఇందులో 2 పాయింట్స్ చెప్పినాను. రైట్. నెక్స్ట్ 2వ అంశానికి వెళ్తున్నాను. అంశులి రస్తోగి అనే అంశానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఇది ఐసిఏఓకి సంబంధించిన 2వ వార్తా అంశము. మరి ఐసిఏఓలో పౌర విమానయానం సంస్థలో భారతదేశపు ప్రతినిధిగా ఎవరు నియామకమయ్యారంటే అంశులి రస్తోగి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఐసిఏఓలో భారతదేశం తరఫున ప్రతినిధిగా హాజరైంది అంశులి రస్తోగి. సో ఈ విధంగా ఈ నియామకం జరిగింది. ఈ నియామకం ద్వారా మనకు వార్తల్లో ఉన్నారు. నేరుగా ఏమని అడుగుతారు, ఐసిఏఓలో భారత ప్రతినిధి ఎవరు, ప్రస్తుతం ఇటీవలే అపాయింట్ అయింది ఎవరు అని అంటే అంశులి రస్తోగి. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొక వ్యక్తి గురించి మనకు పరిచయం చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఈ ఐసిఏఓలో మనకు ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంటే విమానయాన రద్దీని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. దానికి చైర్పర్సన్గా షెఫాలి జునేజా అనే మహిళ గతంలోనే నియామకమయ్యారు. ఆ మహిళ పేరు ఏంటి అంటే షెఫాలి జునేజా. ఆ మహిళ పేరు షెఫాలి జునేజా. రైట్. సో మనకు ర్యాంకింగులకు సంబంధించి 2 అంశాలు చెప్పినాను. ఐసిఏఓలో వార్తల్లో వ్యక్తులకు సంబంధించి 2 అంశాలు చెప్పినాను. సో ఇది మనకు కెనడాలో మాంట్రియల్లో ఐసిఏఓ కేంద్రంగా పనిచేసే సంస్థ వార్తల్లో ఉండడానికి కారణము. రైట్. ఇంకొక అంశం ఐసిఏఓకి సంబంధించి చెప్పి మనం కెనడాలోని మాంట్రియల్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఏంటి ఆ ఒక్క అంశం చెప్పబోతున్నది అని అంటే 2050 నాటికి పౌర విమానయాన సంస్థ అంటే పౌర విమానయాన రంగం నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర విమానయాన రంగం నుంచి ఎలాంటి ఉద్గారాలు ఉండకూడదు. శూన్య ఉద్గారాలు, జీరో ఎమిషన్స్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో జీరో ఎమిషన్స్, శూన్య ఉద్గారాలు. సో ఈ శూన్య ఉద్గారాలను సాధించాలని చెప్పి నిర్ణయించారు. ఏ సంవత్సరం నాటికి సాధించాలని చెప్పి నిర్ణయించినారు అనంటే 2050 నాటికి సాధించాలని నిర్ణయించినారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సో కొన్ని దేశాలు తీసుకున్న చర్యలను చెప్పబోతున్నాను. ఒకటి, మనకు ఇజ్రాయిల్ దేశం అలైస్ అనే పేరుతో ఒక బ్యాటరీ పవర్డ్ ఏరోప్లేన్ అందుబాటులోకి తేనుంది. బ్యాటరీ పవర్డ్ అని అంటాం. సో అంటే బ్యాటరీతో నడుస్తుంది, సో పెట్రోల్ కాకుండా. ఈ విధంగా మనకు ఆ మేరకు ఈ వాయువులు తగ్గిపోయినట్టే, హరితవాయు ఉద్గారాలు తగ్గిపోయినట్టే. అదేవిధంగా మనకు హరితవాయు ఉద్గారాలను విడుదల చేయని ఒక కొత్త రకమైన ఫ్యూయల్ని తయారు చేస్తున్నారు. ప్రాబబ్లీ 2023లో స్విట్జర్లాండ్ విమానయాన సంస్థ దీన్ని పర్చేస్ చేసే అవకాశం ఉన్నది. స్విట్జర్లాండ్ అనే దేశానికి సంబంధించింది స్విట్జర్లాండ్. సో ఈ విధంగా ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఇక 3వ దేశము ఫ్రాన్స్ దేశము.
సో సాధారణంగా ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి 2-2.5 గంటల ప్రయాణం ఉందనుకోండి, అది బస్సులో కావచ్చు, కారులో కావచ్చు. అలాంటి ప్రాంతాల మధ్య కూడా ఫ్రాన్స్లో విమానాలు అందుబాటులో ఉన్నాయన్నమాట. జస్ట్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 2.5 గంటలు 3 గంటల బస్సులో, కార్లో అయితే 2 నుంచి 3.5 గంటల వ్యవధిలో వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రాంతాల మధ్య కూడా విమాన సర్వీసులు ఉన్నాయి. అవన్నిటినీ రద్దు చేస్తూ ఫ్రాన్స్ దేశం నిర్ణయం తీసుకున్నది. కారణం ఏంటంటే పౌర విమానయాన రంగం ద్వారా ఉద్గారాలు వెలువడకూడదు అని చెప్పి ఆ లక్ష్యంతో. సో ఈ విధంగా మనకు ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది వార్తల్లో నిలిచింది. మాంట్రియల్, కెనడాలోని మాంట్రియల్లో మన ప్రస్థానం ముగిసింది. మనం ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ ప్రాంతానికి వచ్చేద్దాం. ఏ ప్రాంతానికి వచ్చినాం మనము? న్యూయార్క్ ప్రాంతానికి వచ్చినాం, రైట్. ఈ న్యూయార్క్ ప్రాంతంలో ఉండే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎందుకు వార్తల్లో ఉందో మనము చూద్దాము. ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాము, రైట్. సో ముందుగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు వెళ్ళే ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. 1941 ఆగస్టు 14న అట్లాంటా డిక్లరేషన్ వెలువడింది. అట్లాంటా ప్రకటన. ఈ అట్లాంటా ప్రకటన మేరకే మనకు ఈ అట్లాంటా డిక్లరేషన్ లేదా అట్లాంటా ప్రకటన మేరకే మనకు ఈ UNO అనేది ఏర్పాటు సాధ్యమైంది. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ల మధ్య మరొక అట్లాంటా డిక్లరేషన్ వెలువడింది, రైట్. ఈ అట్లాంటా డిక్లరేషన్ దేనికి సంబంధించింది? రెండవసారి వెలువడిన అట్లాంటా డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని మనం గాన ప్రశ్నిస్తే, ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యము, సాంకేతికము, సైన్యం మధ్య సంబంధాలను ఉద్దేశించింది, రైట్. సో ఈ 1941 ఆగస్ట్ 14న కుదిరిన అట్లాంటా ఒప్పందం మాత్రము రెండు దేశాల మధ్య ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించింది, రైట్. మరి ఇలాంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకు నేనేం చెప్పబోతున్నానంటే హోల్ UNO, మొత్తం యునైటెడ్ నేషన్స్, మొత్తం ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉంది ముందు ప్రస్తావిస్తాను. తర్వాత దీని అంగాలు ఉన్నాయన్నమాట. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇది ఎందుకు వార్తల్లో ఉంది. ఆ తర్వాత UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇది ఎందుకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ICJ, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది ఎందుకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇకోసాక్, ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇటీవలి కాలంలో ఇది పెద్దగా వార్తల్లో లేదు, ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. నెక్స్ట్ ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇది 93లోనే క్లోజ్ చేశారు కాబట్టి బిడ్స్ ఉండవు. సెక్రటరియేట్, సచివాలయం అనేది మరొక అంగం, కాకపోతే ఇది ఆఫీస్ కాబట్టి దీంట్లో వార్తలు ఉండవు. మనకు వార్తలు ఉండే వల్ల, కరెంట్ అఫైర్స్ ఉండే వల్ల 1, 2, 3, 4 మాత్రమే. ఇది కూడా ప్రస్తుతం వార్తల్లో లేదు కాబట్టి ఈ 3 ఎందుకు మనకు కరెంట్ అఫైర్స్ ఇష్యూస్లో ఉన్నాయో భాగంగా చూద్దాం. ముందుగా మనము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ యాజ్ ఏ హోల్ ఎందుకు వార్తల్లో ఉంది చూసి ఒక్కొక్కటి ఎందుకు వార్తల్లో ఉన్నాయి మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి న్యూయార్క్ బేస్డ్ అన్నమాట. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే UNO ఎందుకు వార్తల్లో ఉంది చూస్తున్నాను. ఫస్ట్ ఒరిస్సా రాష్ట్రము జాగా అనే ఒక మిషన్కు వరల్డ్ హ్యాబిటేట్ అవార్డును గెలుచుకున్నది, రైట్. ప్రపంచ ఆవాసపు అవార్డును గెలుచుకున్నది, వరల్డ్ హ్యాబిటేట్ అవార్డును గెలుచుకున్నది. ఎవరు గెలుచుకున్నారనంటే ఒరిస్సా రాష్ట్రం అమలు చేస్తున్న జాగా మిషన్ అనేది గెలుచుకున్నది. మరి జాగా మిషన్ అంటే ఏంటి? జాగా అంటే ప్రదేశము అని అర్థము, ప్రాంతము అని అర్థము. మరి ఈ జాగా మిషన్ను అమలు చేస్తామని చెప్పి 2017లో ఒరిస్సా ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసి 2018లో చట్టం చేసి అమలు చేస్తూ ఉన్నది. సో 2018 నుంచి ఇది అమలు చేస్తూ ఉంది. ఏంటి ఈ జాగా మిషన్ లక్ష్యము అంటే 2023 నాటికి అంటే ప్రస్తుతం 2023లోనే ఉన్నాం మనం, మొత్తం ఒరిస్సా రాష్ట్రాన్ని స్లమ్ ఫ్రీగా చెయ్యాలి అన్నది లక్ష్యం. ఈ జాగా మిషన్ లక్ష్యం ఏంటంటే స్లమ్ ఫ్రీగా చెయ్యాలి అన్నది, అంటే మురికివాడ రహిత రాష్ట్రము, మురికివాడల రహిత రాష్ట్రంగా ఎదగాలి, మారాలి అని చెప్పి లక్ష్యంగా ఎంచుకున్నది. మురికివాడలు లేకుండా ఉండాలి అన్నది దీని లక్ష్యము, జాగా మిషన్ యొక్క లక్ష్యము.
రైట్. మరి మురికివాడల రహితంగా ఎదిగేందుకు ఏం చేస్తుంది అని అంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లకు స్థలాలను కేటాయించి జాగా ఇస్తుంది, పట్టా ఇస్తుంది. రైట్, జాగా ఇస్తుంది కాబట్టి జాగా మిషన్ అన్నాడు అన్నమాట. సో మరి దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంది ఆ ప్రత్యేకత అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పట్టాలిచ్చే కార్యక్రమం ఇది. వరల్డ్స్ లార్జెస్ట్ టైటిలింగ్ ప్రోగ్రామ్ అంటున్నాం దీన్ని. వరల్డ్స్ లార్జెస్ట్ టైటిలింగ్ ప్రోగ్రామ్, ప్రపంచంలోనే పట్టాలిచ్చే అతిపెద్ద కార్యక్రమం ఏది అంటే జాగా మిషన్ అని చెప్తున్నాం మనం. సో ఈ జాగా మిషన్కు యుఎన్ హ్యాబిటేట్ అవార్డ్, యుఎన్ ఆవాసపు అవార్డు అనేది దక్కింది. ఏమని అడగబోతున్నాడు క్వశ్చన్ అంటే 2023లో భారత్లో అమలవుతున్న ఏ కార్యక్రమానికి యుఎన్ జాగా మిషన్, ఏ కార్యక్రమానికి యుఎన్ హ్యాబిటేట్ అవార్డు, ఆవాసపు అవార్డు దక్కింది అని అడుగుతాడు. ఒరిస్సాలోని జాగా మిషన్కు. జాగా మిషన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటాడు, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది. ఈ విధంగా మనకు మొదటి అంశం రీత్యా ఇది వార్తల్లో ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ రెండవది, ఐక్యరాజ్య సమితి భారత్లోని ఈ డ్యాములకు సంబంధించి ఒక నివేదికను అందించింది. రైట్, ఒక అధ్యయనం చేసింది. ఏమని చెప్తూ ఉంది, భారతదేశంలో 3700 డ్యామ్లు, 3700 డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా తమ ప్రతిభను, అంటే ఒక మాట చెప్పాలంటే అవి తమ స్ట్రక్చర్లో కొంత మొత్తాన్ని కోల్పోతున్నాయి. ఓకే, శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. ఈ విధంగా శిథిలావస్థకు చేరుతూ ఉండడం వల్ల వాటి స్టోరేజ్ కెపాసిటీ, అంటే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యము 26% మేర తగ్గొచ్చు. ఎప్పటి వరకు అంటే 2050 నాటికి. రైట్, 2050 నాటికి 26% మేర ఇవి తగ్గొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఎన్ని డ్యాములు, 3700 డ్యామ్స్, 26% తమ కెపాసిటీ. అంటే ఇప్పుడు అవి 100 యూనిట్ల నీటిని స్టోర్ చేసుకుంటూ ఉంటే 2050 నాటికి వాటి స్టోరేజ్ కెపాసిటీ 74కు తగ్గిపోతుంది. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఈ అంశం ఏం తెలియజేస్తుందంటే డ్యామ్స్ని ఒకసారి పర్యవేక్షించి మళ్ళీ రిపేర్స్ ఏమైనా ఉంటే చేయాలి. సో దట్ ఈ ప్రాబ్లం అనేది తలెత్తదు. ఎందుకంటే ఈ విధంగా స్టోరేజ్ కెపాసిటీని కోల్పోతే వృధాగా నీళ్లు పోతాయి, ముంపునకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో డ్యాములు కట్టేదే మనకు సాగునీటికి, తాగు రంగానికి, ఇతర అవసరాలు తీర్చుకోవడము, ముంపును అరికట్టడం. మరి ఈ సమస్యలు అన్నీ ఉత్పన్నమవుతాయి మనం వీటిని సరిగ్గా పూర్తి చేయకపోతే. సో ఈ విధంగా రెండవ అంశం రీత్యా మనకు ఇది వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మూడవ అంశం చెప్తున్నా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు సంబంధించింది. అఫ్సాన్ ఖాన్ మరి ఈయన ఒక ఇండో కెనేడియన్. సో ఈయనను వీరు మహిళ అఫ్సాన్ ఖాన్. వీరిని సన్ అని ఒక బాధ్యతను అప్పగించారు. సన్ అంటే సూర్యుడు అని కాదు, స్కేలింగ్ అప్ న్యూట్రిషన్ అని అర్థం. స్కేలింగ్ అప్ న్యూట్రిషన్ అంటే స్కేలింగ్ అప్ న్యూట్రిషన్ అనంటే పోషక విలువలను పెంచడము. ఓకే, పోషకాహార పదార్థం అందించడం ద్వారా ఆయా విలువలను పెంచడము అని అర్థం అనమాట. స్కేలింగ్ అప్ న్యూట్రిషన్, సన్ అని చెప్పి. సో ప్రపంచంలో చాలామంది పోషకాహార లేమితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోషకాహారాన్ని అందించే ఉద్దేశంతో, అందించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సన్ అనే స్కేలింగ్ అప్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ను చేపట్టింది. సో ఇందులో భాగంగా ఎవరిని అపాయింట్ చేశారు, అంబాసిడర్గా అనుకోవచ్చు, రాయబారిగా ఎవరిని అపాయింట్ చేశారంటే అఫ్సాన్ ఖాన్. ఎవరి అఫ్సాన్ ఖాన్ అంటే వీరు భారత కెనేడియన్ మహిళగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరొక అంశం రీత్యా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది. రైట్, అండ్ నెక్స్ట్ మరొక అంశం చెప్పబోతున్నాను. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎందుకు వార్తల్లో ఉంది అని మనకు ఇంకొక అంశం చెప్పబోతున్నాను. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నాను. హార్మోనీ వీక్ అనేది. హార్మనీ అంటే సామరస్యంగా ఉండడం, కులమత భేదాలు మర్చిపోవడము, లింగ వివక్షలు మర్చిపోవడము, జాతి వివక్షను మర్చిపోవడము, సామరస్యంగా అందరం కలిసిమెలిసి ఉండడము అన్నది ఒక భావన. అది ఒకటి సాధించాలి అన్నది మానవాళి చేస్తున్న ప్రయత్నము. దానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఏదో ఒక ప్రాంతంలో ఒక వారాన్ని ఎంచుకొని ఆ వారంలో ఈ మత సామరస్యం ఏ విధంగా సాధించాలి, కుల సామరస్యం ఏ విధంగా సాధించాలి అని చెప్పి కార్యక్రమాలను
ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనకు ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఈ వారాన్ని ఎక్కడ నిర్వహించారంటే భారతదేశంలోని పంజాబ్లోని లుధియానాలో నిర్వహించినారు. సో ఏమని అడగబోతున్నారు మనకి ఎగ్జామినేషన్లో అంటే ఐక్యరాజ్య సమితి సామరస్యపు వారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు 2023 సంవత్సరంలో అని చెప్పి పంజాబ్లోని లుధియానాలో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకు ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్కు సంబంధించిన అంశము వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ 62nd సెషన్ ఆఫ్ యుఎన్ సోషల్ డెవలప్మెంట్ కమిషన్. సో చాలా 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 ముఖ్యమైన అంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. 62nd సెషన్ ఆఫ్ యుఎన్ సోషల్ డెవలప్మెంట్ కమిషన్. సో ఇది యాక్చువల్గా ఇకోసాకుకు సంబంధించిన ఒక సంస్థ. సామాజిక అభివృద్ధి కమిషన్, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉండే వ్యవస్థ. దీని 22వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే రుచిరా కాంబోజ్ అనే భారతదేశానికి చెందిన వ్యక్తి. చాలా చాలా ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేయబోతున్నాను. సో 62వ యుఎన్ సోషల్ డెవలప్మెంట్ కమిషన్, ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అనంటే రుచిరా కాంబోజ్ గారు నేతృత్వం వహిస్తున్నారు. ఎవరి రుచిరా కాంబోజ్? పాయింట్ నెంబర్ 1, వీరు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్, శాశ్వత ప్రతినిధి. సో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అన్నమాట, శాశ్వత ప్రతినిధి. ఈ పదవిని చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి మహిళ రుచిరా కాంబోజ్ గారు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. పాయింట్ నెంబర్ 2 వీరి గురించి 2016లో వీరు యునెస్కోకు శాశ్వత ప్రతినిధిగా పనిచేసినారు. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ. సో ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అని అంటాం. మరి ఈ యునెస్కోకు శాశ్వత రాయభారిగా, శాశ్వత ప్రతినిధిగా అప్పట్లో రుచిరా కాంబోజ్ పనిచేసినారు. ఈ గంధం దక్కించుకున్న తొలి మహిళ కూడా వారు అప్పుడు రికార్డ్ సాధించినారు. 2016లో భారతదేశం నుంచి యునెస్కో జాబితాలో 3 వ్యవస్థలు చేరినాయి. రైట్, 3 అంశాలు చేరినాయి. ఈ విధంగా ఒకే ఒక్క సంవత్సరము 3 అంశాలు యునెస్కో జాబితాలో చేరడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డ్. ఈ రికార్డును శాశ్వత ప్రతినిధిగా ఉన్న నాటి రుచిరా కాంబోజ్ దీన్ని సాధించగలిగారు, అందరినీ ఒప్పించగలిగారు. అండ్ నెక్స్ట్ 3వ పాయింట్ చెప్తున్నాను. భూటాన్ రాయబారిగా, భారతదేశం నుంచి భూటాన్ రాయబారిగా పనిచేశారు. ఈ గంధం దక్కించుకున్న తొలి మహిళ కూడా వారే. రుచిరా కాంబోజ్కి సంబంధించి కింది వానిలో సరైనవి అని అడిగితే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏ పొజిషన్లో ఉన్నారు అని అంటే ఐక్యరాజ్య సమితికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఇండియా, శాశ్వత ప్రతినిధిగా భారతదేశం తరఫున ఉన్నారు. అండ్ భారతదేశం రిప్రజెంట్ చేస్తున్నారు వారు అక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైం 62వ యుఎన్ సామాజిక అభివృద్ధి కమిషన్కు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు కూడా వార్తల్లో ఉన్నారు. సో ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉన్నది, మరొక అంశం మనకు పూర్తయింది. నెక్స్ట్ అంశానికి వస్తున్నాను నేను. యునైటెడ్ నేషన్స్ హైసీస్ ట్రీటీ, ఐక్యరాజ్య సమితి హైసీస్ ఒప్పందము. సో ఇది తెలుగులో కూడా మనం అదే విధంగా చదువుకోవాల్సి ఉంటుంది. రైట్. సో నేను ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని తీసుకున్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ప్రతి దేశానికి వర్తిస్తాయి. సో ప్రతి దేశము తీరం నుంచి ఎక్కడి నుంచి అయినా సరే, తీరం నుంచి, లైక్ ఇక్కడ శ్రీలంక ఉంటుంది కదా, వాళ్ళకు కూడా 12 నాటికల్ మైల్స్. సో నీళ్ళల్లో మనం దూరాన్ని ఏ ప్రమాణంతో కొలుస్తామంటే నాటికల్ మైల్స్ అనే ప్రమాణంతో కొలుస్తాము, నాటికల్ మైల్స్. సో ఏ దేశానికైనా సరే తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ ఉండే దూరాన్ని టెరిటోరియల్ వాటర్ అంటారు. టెరిటోరియల్ వాటర్ తెలుగులో అయితే ప్రాదేశిక జలాలు అంటారు, టెరిటోరియల్ వాటర్. నెక్స్ట్ 200 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్. ఈ దూరాన్ని ఏ పేరుతో పిలుస్తారు? 200 నాటికల్ మైల్స్ అని అంటే ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటారు. ఏ దేశానికైనా ఇది వర్తిస్తుంది. మరి
దాని వెలుపల ఉండే ప్రాంతం 200 నాటికల్ మైల్స్ వెలుపల ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని హై సీస్ అంటారు. దాన్ని హై సీస్ అంటారు. హై సీస్ అంటారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో మనకు లైక్ ఖనిజ అన్వేషణ కానీ, చమురు అన్వేషణ, గ్యాస్ అన్వేషణ జరగడం, అదేవిధంగా అది ఏ దేశానికి సంబంధించింది కాకపోవడంతో విచ్చలవిడిగా ఫిషింగ్ చేయడం, ప్రాన్స్ని క్యాచ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో వైవిధ్యం అనేది అక్కడ దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం అనేది అక్కడ దెబ్బతింటుంది. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో మనకు అందుబాటులోకి తెచ్చిందే హై సీస్ ట్రీటీ. హై సీస్ ట్రీటీ. సో చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. సో ఇటీవలి కాలంలో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన హై సీస్ ట్రీటీ ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతాడు. హై సీస్లో జీవ వైవిధ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, అందుకోసం దీన్ని మనకు తీసుకొని వచ్చినాడు. దీనివల్ల ఏమవుతుంది, ఒక హై సీస్ అథారిటీ ఏర్పడుతుంది. హై సీస్ ప్రాధికార సంస్థ ఏర్పడుతుంది. ఇది నియంత్రణ చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా మీరు ఫిషింగ్ చేయడం కానీ, ఖనిజాన్వేషణ కానీ చేయరాదని చెప్పి నియంత్రణ విధించి జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. సో జీవ వైవిధ్యాన్ని కాపాడడమే దీని లక్ష్యం. ఇప్పుడు ఇంకొక అంశం చెప్తున్నాను, దీనికి సంబంధించిందే చాలా ఇంపార్టెంట్. సో అదేంది అని అంటే, ఇక్కడ మనకు హై సీస్ అనేది ట్రీటీ ఉన్నది. హై సీస్ అనే ట్రీటీ ఉంది. ఇది దేనికోసము అంటే జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీని కాపాడేందుకు ఉద్దేశించింది. ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి, ఇది మర్చిపోయి ఇక్కడికి ఇంకోటి రండి. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి మరొక సంస్థ ఉన్నది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, ఇది కూడా ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన సంస్థ. ఇది జమైకా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్తాం మనం, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో ఈ సంస్థ ఏం చేసిందంటే ఇటీవలి కాలంలో డీప్ సీ మైనింగ్కు అనుమతి ఇచ్చింది. డీప్ సీ మైనింగ్ అంటే సముద్రపు లోతుల్లో మైనింగ్ చేసుకోండి అని అనుమతి ఇచ్చింది. రైట్. మరి ఈ విధంగా అనుమతి ఇవ్వడానికి తప్పుపట్టడం లేదు. ఎలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్ లేకుండా ఇచ్చింది. కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటే ఎలాంటి నియమావళి. సో ఓకే, ఎలాంటి నియమావళి లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ లేకుండా ఇది ఇవ్వడాన్ని అందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. రైట్. సో ఒకవైపు ఏమో సముద్రంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి హై సీస్ ట్రీటీ వచ్చింది. ఇది వచ్చి ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాకముందే మరొకసారి ఈ జీవ వైవిధ్యానికి విఘాతం కలిగేలా మరొక ఒప్పందం వచ్చింది అని చెప్తున్నాడు. రైట్. కాబట్టి ఈ రెండింటిని ఇండివిజువల్గా కాకుండా కలిపి చదువుకోవాల్సి ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే కోసం తీసుకొచ్చిన ఒప్పందము పూర్తి స్థాయిలో అమల్లోకి రాకముందే, ప్రాధికార సంస్థ ఏర్పాటు కాకముందే దానికి విఘాతం కలిగేలా మరొకటి వచ్చింది ఏంటి అని అడుగుతాడు. మనకు ప్రశ్నలు అత్యున్నత స్థాయిలో ఉంటున్నాయి ఇటీవలి కాలంలో. కాబట్టి ఇలాంటి ఒక అంశానికి సంబంధించినవన్నీ కోరిలేట్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో ఇది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, మరి జమైకా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. UNCLOSను అమలు చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. UNCLOS అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, అంటే ఐక్యరాజ్య సమితి సముద్ర జలాల ఒప్పందానికి సంబంధించింది. సో దాన్ని అమలు చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేసింది జమైకా కేంద్రంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. రైట్. సో ఇది మనకు ఇక్కడ హై సీస్ ట్రీటీకి సంబంధించిన అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసినాము. రైట్. అండ్ నెక్స్ట్ మనకు మరొకటి, ఇదే ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉంది అని చెప్పి మరొక అంశానికి వెళ్తున్నాం. అదేంటనంటే భూటాన్. సో ద మౌంటేనియస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఓకే, ఇవన్నీ చదవకుండా మీకు కాన్సెప్ట్ చెప్తాను. మనకు భూటాన్ దేశంతో పాటు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలు ఏంటంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని అంటే అంతగా అభివృద్ధి చెందని దేశాలు అని అర్థం. సో అంతగా ఇవి అభివృద్ధి చెందలేదన్నమాట, లీస్ట్ డెవలప్ అయి ఉన్నాయి ఇవి. రైట్.
అంతగా అభివృద్ధి చెందని, అంతగా లీస్ట్ డెవలప్ అయిన ఈ దేశాలు వీటి ఆర్థిక అంశాల ఆధారంగా, ఇతర అంశాల ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది ఐక్యరాజ్యసమితి. ప్రతి 3 సంవత్సరాలకు అవి ఏమైనా పురోగతి సాధించినాయా అని చెప్పి చెక్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలు. ఈ విధంగా వరుసగా 3 సమీక్ష ఎప్పుడు జరుగుతుంది? 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలా వరుసగా 3 సమీక్షలు అంటే 9 సంవత్సరాలు ఏదైనా దేశం సాంఘికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుంటే దాన్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీ నుంచి బయటికి తీసుకొని వస్తుంది, అప్గ్రేడ్ చేస్తుంది, ఆధునీకరిస్తుంది, పదోన్నతి కల్పిస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో గ్రాడ్యుయేషన్ అంటారు. 3 సంవత్సరాలు చదివిన తర్వాత మీకు వచ్చేదంటే గ్రాడ్యుయేషన్. సో మీరు ఒక మెట్టు ఎక్కారు అని అర్థం. గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అని అంటే మీరు ఉన్నతిని పొందారు అని. సో మరి ఈ సంవత్సరము డిసెంబర్ 13వ తేదీన ఏ దేశాన్ని మనకు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అంటే భూటాన్ దేశాన్ని, రైట్? భూటాన్ దేశాన్ని గ్రాడ్యుయేషన్ చేయబోతుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి చేయబోతూ ఉన్నది. డిసెంబర్ 13న ఈ సంవత్సరమే చేయబోతుంది. సో ఈ విధంగా మనకు భూటాన్ దేశం కూడా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, పార్వతి అపాయింటెడ్ యాజ్ యుఎన్ కోఆర్డినేటర్ ఫర్ తజికిస్తాన్, రైట్? సో ఇక్కడ మనకి తెలిసిందే ఇటీవలి కాలంలో తుర్కియే అనే దేశంలో అదేవిధంగా సిరియా అనే దేశంలో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించిన నేపథ్యంలో మరి భారతదేశం ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో సహాయ కార్యక్రమాలను చేపట్టింది. మరి ఈ ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం, రైట్? సో ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమంలో భారత్ తరఫున మనకు బాగా అత్యంత సేవాభావంతో పార్టిసిపేట్ చేశారు పార్వతి, రామస్వామి పార్వతి పూర్తి పేరు, బట్ పార్వతి అని గుర్తుపెట్టుకోండి. సో ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది వారి సేవలను, వారి సర్వీసెస్ను అప్రిసియేట్ చేసింది. మరి ఈ రామస్వామి పార్వతిని తజికిస్తాన్ దేశంలో రైట్ ఐక్యరాజ్య సమితి సమన్వయకురాలిగా అపాయింట్ చేసింది. సమన్వయకురాలు అంటే కోఆర్డినేటర్, ఓకే, సమన్వయకురాలిగా అపాయింట్ చేసింది. ఎక్కడంటే తజికిస్తాన్ దేశంలో అపాయింట్ చేసింది. సో ఈ విధంగా మనకు రామస్వామి పార్వతి అనే మహిళ వార్తల్లో ఉంది. మరి ఈ తజికిస్తాన్ అనే దేశము సంబంధించి ఒక పాయింట్ చెప్తాను. భారతదేశానికి విదేశాల్లో 12 ప్రదేశాల్లో మనకు సైనిక స్థావరాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, భారతదేశానికి 12 విదేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఏ దేశంలో సైనిక స్థావరం ఏర్పాటైంది అంటే తజికిస్తాన్. భారతదేశానికి మొట్టమొదటి సైనిక స్థావరం, మిలిటరీ బేస్ అన్నమాట. ఫస్ట్ది మొత్తం 12 దేశాల్లో ఉంటే మొదటిది ఏ దేశంలో ఉన్నది అని అంటే తజికిస్తాన్ దేశంలో ఉంది. సో ఆ విధంగా మనకు రామస్వామి పార్వతి అనే మహిళ వార్తల్లో ఉన్నారు. సో ఇన్ని అంశాలు మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకు వార్తల్లో ఉంది, ఐక్యరాజ్య సమితి వార్తల్లో ఉన్నది. సో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటంటే మరి యుఎన్ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే వ్యవస్థ ఇది. సో యుఎన్ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్, సో ఇది మనకు న్యూయార్క్ నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక విషయాన్ని చెప్పినారు. సింపుల్గా చెప్తున్నాను, మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటాం. మరి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా మనకు ఒకటి ఉన్నది, ఓకే, నాణ్యమైన విద్యను అందరికీ అందించాలి. అయితే సో దీన్ని దాదాపుగా 263 మంది మిలియన్ చిన్నారులు కోల్పోతున్నారు. ఏదైతే అందరికీ నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకున్నామో అది సాకారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 263 మిలియన్ల మంది చిన్నపిల్లలు, యంగ్ పీపుల్ బడికి వెలుపల ఉన్నారు, స్కూల్కే వెళ్ళడం లేదు వాళ్ళు అసలు. సో కాబట్టి ఈ గోల్ను చేరుకోవడం చాలా
ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అన్ని దేశాలు కళ్ళు తెరవాలని, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, అందరి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాలి. చదువుకోవడం కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లక్ష్యం, నాణ్యమైన విద్య. చదవంగానే ఉద్యోగాలు లేదా ఆత్మవిశ్వాసం పెరగడం, వాళ్ళు సమాజానికి ఏ విధంగా మేము ఉపయోగపడతాం అన్న అంశాల ప్రాతిపదికన చదువు అనేది ఉండాలి. ఏదో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బట్టి పట్టించడం కాకుండా. సో ఆ విధంగా మనకు 56th సెషన్ ఆఫ్ యుఎన్ కమిషన్ అండ్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ నిర్ధారించింది. ఎట్ ద సేమ్ టైం మనకు జనాభాకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఇచ్చింది. ఈ సంవత్సరం అంటే 2023 మధ్య నాటికి, జూన్ నాటికి ప్రపంచంలోనే భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది అన్న విషయాన్ని కూడా తెలియజేసింది. రైట్. అండ్ ఆ విధంగా మనకు మరొక అంశం రీత్యా యుఎన్ఓ వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ, మరి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు రైట్, యుఎన్ స్టాటిస్టికల్ బాడీ అని మరొకటి ఉన్నది, గణాంక సంస్థ, ఐక్యరాజ్య సమితి గణాంక సంస్థ రైట్, స్టాటిస్టికల్ బాడీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో మరి దీనికి 4 సంవత్సరాల కాలానికి గాను భారత్ ఎన్నికైంది. మరి భారత పదవీ కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 1, 2024, జనవరి 1, 2024న మనకు స్టార్ట్ అవుతుంది. రైట్. సో 24, 25, 26, 27 4 సంవత్సరాల పాటు ఇది ఉంటుంది. ఈ విధంగా స్టాటిస్టికల్ బాడీ అనే అంశం రీత్యా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ మరొకటి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మరొక నివేదికను అందించడం ద్వారా కూడా వార్తల్లో ఉంది. సో ఇదేంటంటే రైట్, మనకు ఓకే ఇక్కడి వరకు ఒక న్యూస్ ఇష్యూ మనకు. సో రైట్, సో మయన్మార్ దేశానికి 422 కోట్ల విలువైన ఆయుధాలను భారత్ సరఫరా చేసింది అని చెప్పి యుఎన్ఓ నివేదిక. సో మళ్ళీ చెప్తున్నాను, భారతదేశము మయన్మార్ దేశానికి వెపన్స్ అమ్మింది. ఆ వెపన్స్ విలువ ఎంత అంటే 422 కోట్లు. రైట్. ఏంటి తప్పేముంది దాంట్లో అని అంటే, సో డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము, ఆంగ్ సన్ సూకీ నేతృత్వం, ఇంకా కొంతమంది ఉన్నారు, ఆంగ్ సన్ సూకీ నేతృత్వంలో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండింది. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ వ్యవస్థను కూలదోసి జుంతా గవర్నమెంట్ అంటే సైన్యం అన్నమాట, సైన్యం అధికారాన్ని చేజెక్కించుకుంది, పవర్ను చేజెక్కించుకుంది. రైట్. సైన్యం, జుంటా నేతృత్వంలోని సైన్యం చేజెక్కించుకుంది. సో ఈ విధంగా మిలిటరీ ప్రభుత్వము చేజెక్కించుకొని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. మానవ హక్కుల ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ వయోలేషన్కు పాల్పడుతుంది. సో హ్యూమన్ రైట్స్ వయోలేషన్కి ఇది పాల్పడుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాటికి ఆయుధాలు అమ్మకూడదు. కానీ భారతదేశం 422 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మింది. ఇది ఒక డెత్ ట్రేడ్గా అభివర్ణించింది, మృతపరమైన వాణిజ్యంగా అభివర్ణించింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ అంశము ఇక్కడ మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు సంబంధించి మరొక అంశం చెప్తున్నాను. ఇండియాలో చైల్డ్ వేస్టింగ్ ఎంతున్నది అని అంటే 18.7% ఉన్నది. రైట్. సో చైల్డ్ వేస్టింగ్ 18.7% చైల్డ్ వేస్టింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ వేస్టింగ్ అని అంటే ఏంటి? సో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటారు. ఇంత ఎత్తున్నవాడు ఇంత బరువు ఉండాలి అని ఉంటుంది, ఆ విధంగా లేడు. ఆ విధంగా లేకపోవడము అని అంటే అర్థం ఏంటంటే పోషకాహారం అందడం లేదు అని చెప్పి మనకు ముఖ్యమైన అంశంగా చూడొచ్చు. పోషకాహారం అందడం లేదు అతనికి. సో చైల్డ్ వేస్ట్ అయిపోతున్నది. సో మరి భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అట్లా అంటే 18.7%. అంటే మనకు ప్రతి 5 మందిలో ఒకరు చైల్డ్ వేస్టింగ్గా ఉన్నారు భారతదేశంలో. అండ్ మరి ప్రపంచ యావరేజ్ తీసుకుంటే 6.7%. అంటే ప్రపంచ సగటున 100లో 6 మంది మాత్రమే ఇబ్బందులు పడుతుంటే భారతదేశంలో మొత్తం 100లో 18 మంది ఉన్నారు. ప్రపంచ సరాసరికి దాదాపుగా 3 రెట్లుగా మనం ఉన్నాము. అదేవిధంగా ఆసియా ప్రాంతపు సరాసరి తీసుకుంటే 14.4% ఉన్నది. ఆసియా యావరేజ్ కంటే కూడా భారతదేశం అంతకు మించే ఉంది అని చెప్పుకోవచ్చు చైల్డ్ వేస్టింగ్కు సంబంధించింది. సో ఈ విధంగా మనకు
ఓకే, ఈ అంశం పైన కూడా ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను అందించి వార్తల్లో ఉన్నది. ఓకే, ఈ అంశం రీత్యా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి సంబంధించింది. మరి ఇదెందుకు 2 అంశాల రీత్యా మనకి ఇది వార్తల్లో ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు సంబంధించి మనకు ముఖ్యమైన అంశం ఓకే ఏమున్నదనంటే లాస్ట్ ఇయర్ లాక్రోయిక్స్, ఈ ఐక్యరాజ్య సమితి శాంతి రక్షక దళానికి నేతృత్వం వహించే లాక్రోయిక్స్ అనే అతను లాస్ట్ ఇయర్ భారతదేశానికి వచ్చినారు, అక్టోబర్ మంత్లో పర్యటించినారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే ఏషియన్ అనే ఒక సంస్థ ఉంది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఈ ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి ఓకే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నదో ఈ ఆపరేషన్స్లో పనిచేయడానికి అవసరమైన ట్రైనింగ్ భారతదేశం ఇవ్వబోతుంది. ఎవరికంటే ఏషియన్ ఉమెన్కి ఇవ్వబోతుంది. ఎక్కడ ఇవ్వబోతుంది? ఢిల్లీలో ఇవ్వబోతుంది. 3 ఫటాఫట్ మనకు. సో భారతదేశం యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరికి ట్రైనింగ్ ఇస్తుంది? ఏషియన్ ఆగ్నేయాసియా దేశాల కూటమిలోని మహిళలకు. ఎక్కడ? ఢిల్లీలో. అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల్లో పనిచేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా 103 మంది ప్రాణాలను కోల్పోయినారు. 103 పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్. సో ఈ విధంగా 103 మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయినారు. ఇందులో 3 భారతీయులు ఉన్నారు. ఈ 103 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడల్స్ ఇవ్వబోతున్నారు. ఎవ్రీవన్ ఈజ్ గెట్టింగ్ ద మెడల్. సో మరి అందులో భారత్కు చెందిన 3 ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే శిశుపాల్ సింగ్, సన్వాలా రామ్ బిష్నోయ్. వీళ్ళిద్దరు కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. 3వ వ్యక్తి ఎవరు గొప్ప సైనికుడు అంటే షాబీర్ తహెర్ అలీ. ఈయన మనకు ఓకే ఈయన కూడా మన ఇరాక్ దేశంలో శాంతి పరిరక్షక దళాల్లో భాగంగా పనిచేస్తూ ఆయన అక్కడ ప్రాణాలు కోల్పోయినారు. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ 3 అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఒక అంశమేమో లాస్ట్ ఇయర్ లాక్రోయిక్స్ విజిట్ చేసినాడు, రెండవది ఏషియన్ ఉమెన్కు ట్రైనింగ్ ఇవ్వబోతుంది, మూడవది మనకు ఈ 3కి మెడల్స్ వచ్చినాయి. సో ఇవి మనకు ఓకే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, ఇవి డిస్కస్ చేద్దాం మనం. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.